జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత వారోత్సవాలు చేసుకుంటే కురుక్షేత్ర యుద్ధం అప్పుడు ఎప్పుడో జరిగిపోయిందా, ఇప్పటికీ ఇంకా జరుగుతుందా, ఆ యుద్ధం ఆగాల, జరుగుతూనే ఉండాలా? రథసారథి కృష్ణుడు అన్నప్పుడు రథం అంటే మన శరీరం అని కూడా తీసుకోవచ్చు. రథయాత్ర అంటారు కదా, అక్కడెక్కడో బ్రహ్మోత్సవాల్లో లాస్ట్ రోజు చేసే రథయాత్ర ఒకటే కాదు, రథయాత్రలో భగవంతుడిని దర్శించిన వాడికి మోక్షం వచ్చింది అని అంటారు కదా, ఇది కూడా రథమేనండి. మరి పాండవులు ఎవరు? ఇంకెవరు? పంచభూతాలకి ప్రాతిపదికగా పంచకర్మేంద్రియాలు. మరి ఈ రథ సారథిగా ఎవరు పెట్టుకోవాలి? కృష్ణుని పెట్టుకోవాలి. మరి కౌరవులు ఎవరు? ధర్మరాజు పాండవుల్లో పెద్దవాడైతే ధర్మం గురించి దాన్ని మనం ఆచరించాలంటే ముందు వినాలి. విన్న దానిపైన శ్రద్ధగా దృష్టిని నిలిపి ఆచరించాలి. నేనేం పండితురాల్ని కాదు, అనుభవంతో చెప్తున్న దాన్ని బాగా విశ్లేషించి దానిపైన సాధన చేసి అనుభవంతో చెప్తున్న అనుభవజ్ఞరాల్ని కాదు. నా వరకు నేను ప్రచోదయ. భీముడు అంటే తిండి గురించి తీసుకోవచ్చు, చాలా నార్మల్గా ఉన్న సనాతన ధర్మం గురించి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న సాధారణ మహిళలు. నకుల సహదేవులు అంటే చర్మము, ఇది తీసుకోవచ్చు వాస్తవం. ఇప్పుడు వీరికి కౌరవులు ఎవరంటే విషయాలు. వీరికి అన్నదమ్ములే కదా వాళ్ళు కూడా. వినడానికి బోలెడన్ని రకాల విషయాలు, చూడడానికి బోలెడన్ని రకాలు, ఆగ్రహించడానికి, తినడానికి, దేన్నన్నా పట్టుకొని స్పర్శతో ఆనందించడానికి వేలకు వందలకు వందలు. వీటిని కృష్ణుడిని రథసారథిగా పెట్టి మనసు అనే కళ్యాణాన్ని కృష్ణుడికి ఇచ్చేసి వీటన్నిటినీ ఆయన చెప్పినట్టు వాడితే విజయం మనకి. కురుక్షేత్ర యుద్ధం అయిపోయినప్పుడు ఇంకా మేము తిరగాలి, తినాలి, చూడాలి, నడవాలి, అనుభవించాలి అంటూ ఉంటే మణిద్వీప వర్ణనలో సుగంధ పుష్పాలెన్నో అక్కడ మరికే ఆగిపోయినట్టు లెక్క. కురుక్షేత్ర యుద్ధం కృష్ణుడు నడిపాడు అనడానికి యుద్ధం చేయకుండా యుద్ధం చేసిన కృష్ణుడు ఆఖరికి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ రథంలో నుంచి అర్జునుణ్ణి దిగు అర్జున అని, జెండాపై కపిరాజు అని హనుమస్వామిని ఇంకా వెళ్ళి రమ్మని ఒక్క ఉదుటున ఆ రథంలో నుంచి బయటకు వచ్చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో వెంటనే ఆ రథం కాలిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోతూ, బావా నీకు ముందే తెలిసి నన్ను దిగమన్నావా? ఈ రథం ఇలా బగ్గుమని కాలిపోయింది ఏంటి బావా అని అడిగితే, అర్జున, ద్రోణ, కర్ణ, భీష్మ ఆచార్యులు కర్ణుడు వీరందరూ వేసిన బాణాలకు ఈ రథం ఎప్పుడో కాలిపోయింది. మరి ఇప్పటి వరకు ఎలా నిలబడిందంటే కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నిలబడింది. కృష్ణుడు ఒక్కసారి బయటకు వెళ్ళిపోతే ఆ రథమైనా కాలిపోవాల్సిందే, ఈ రథమైనా కాలిపోవాల్సిందే. మహాభారతం, కురుక్షేత్రం మాకెందుకు, అవి కూడబెడతాయా? ఆ నీతులతో ఏంటి ఉపయోగం అనుకుంటే ఈ కురుక్షేత్రంలో ఎలా నడవాలో, ఎవరిని పట్టుకోవాలో, దేన్ని వదిలేయాలో అర్థం కాక అల్లాడిపోయే అర్జునులమే అవుతా ఉందరు. అప్పుడెప్పుడో అర్జునుడికి కాదు గీత బోధ కావాల్సింది.
మనకు కూడా వింటేనే కదా ఆచరించాలనిపించేది, ఆచరిస్తేనే కదా అనుభవం వచ్చేది, అనుభవించిన దాన్ని గురించే కదా చెప్పగలిగేది. భగవద్గీత వారోత్సవాల్లో ఈరోజు కురుక్షేత్రం యుద్ధం ఆగాల, ఇంకా పరుగులెత్తుతూ యుద్ధం జరుగుతూనే ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.